హాయ్. సో, ఈ వీడియోలో ఈ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. సో, ప్రాబ్లమ్ టైటిల్ వచ్చేసి డిజైన్ సర్క్యులర్ క్యూ. ఓకే. సర్క్యులర్ క్యూ గురించి చెప్పే ముందు నార్మల్గా క్యూ తెలుసు కదా, క్యూ ఎలా వర్క్ అవుతుందో. సో, దాని గురించి కొంచెం చెప్తాను. ఇంటర్నల్గా అది ఒక ఏరేతో ఎలా నార్మల్ క్యూ వర్క్ అవుతుందని, అప్పుడు సర్క్యులర్ క్యూ గురించి చెప్పి దెన్ వీ కెన్ డిజైన్. సో, నార్మల్గా క్యూ ఎలా వర్క్ అవుతుంది. ఫర్ సపోజ్ మనకు ఒక 9, 4, 16 ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. సో మన ఎరే అనే డేటా స్ట్రక్చర్లోనే పుష్ చేస్తాం. ఓకే. 9, 4, 16 ఒక దాని తర్వాత ఒకటి. బట్ ఏంటంటే క్యూలో ఏంటంటే మనం ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసామో, ఓకే, అదే నార్మల్గా ఎరేలో ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు కదా. ఫస్ట్ ఎలిమెంట్ కూడా చేయొచ్చు. బట్ ఎరే నుంచి రిమూవ్ చేయడం, ఓకే, ఎరే నుంచి రిమూవ్ చేయడం కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుంది క్యూలో. ఓకే. సో ఫస్ట్ ఏది లోపలికి వెళ్ళింది 9 వెళ్ళింది. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే. సో మనం ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో 9 వస్తుంది. సో తెలుసు కదా, క్యూ డాట్ డిక్యూ సంథింగ్ ఇలాగా చేస్తే 9 వస్తుంది. ఓకే. ఏమన్నా క్యూ లోపలికి పంపించాలనుకోండి, 15 పంపించాలనుకోండి, ఇప్పుడు క్యూ డాట్ ఎన్క్యూ 15. ఓకే. సో ఇది నార్మల్గా క్యూ గురించి. బట్ ఇంటర్నల్గా అది ఎలాగా డిజైన్ చేస్తామంటే, ఓకే, సో 9 ఇందాక ప్రాబ్లం 9 క్యూ చేసేటప్పుడు, అదే డిక్యూ చేసేటప్పుడు ఇక్కడ ఎలిమెంట్ పోతుంది కదా. ఓకే. ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే బేసిక్గా మనం ఒక ఎరే ఆఫ్ లెంత్ 5 అనుకుందాం. ఓకే. 5. ఓకే. 1, 2, 3, 4, 5. ఓకే. ఇప్పుడు మనకు ఎలిమెంట్స్ పంపించాలి. ఓకే. ఎప్పుడైతే మనం ఎలిమెంట్స్ పంపుతామో, ఓకే, మనం ఇక్కడ 2 పాయింటర్స్ని మెయింటైన్ చేయాలి. 2 పాయింటర్స్. ఓకే. ఒకటి హెడ్, ఇంకోటి టెయిల్ అనుకుందాం. ఓకే. సో ఇనీషియల్గా క్యూ అనేది ఎంటీ ఉన్నప్పుడు హెడ్, టెయిల్ ఈ రెండు నల్ అనుకుందాం. ఓకే. నల్. ఎప్పుడైతే మనకు ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తామో, ఫర్ సపోజ్ ఫస్ట్ ఎలిమెంట్ 9 అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం, 9. ఓకే. అప్పుడు మనం హెడ్ని 0 చేయాలి. ఓకే. టెయిల్ని కూడా 0 చేయాలి. ఓకే. ఓకే, చేసాం కదా. సో హెడ్, టెయిల్ అనేది ఒకే ఒకే దగ్గర ఉండాలి ఫస్ట్ ఎలిమెంట్కి. ఓకే. తర్వాత మనం ఎప్పుడైతే ఇంకా ఎన్క్యూ చేస్తామో, తర్వాత 4 ఎన్క్యూ చేసామనుకోండి, 4. ఓకే. అప్పుడు టెయిల్ని ఇంక్రీజ్ చేయాలి. ఎన్క్యూ చేస్తే టెయిల్ +1. ఓకే. సో టెయిల్ ఇందాక 0 ఉంది కదా, తీసేసి సో టెయిల్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే. ఇంకా 4తో పాటు ఇంక మళ్ళీ 16 ఎన్క్యూ చేసామనుకోండి, ఇందాక టెయిల్ ఎక్కడుంది, 1 దగ్గర ఉంది కదా, ఇంకా +1 2 అనే ఇండెక్స్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది మనం ఎన్క్యూ చేస్తే. అలా ఎన్క్యూ చేసుకుంటూ పోతే టెయిల్ అనేది వస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ 15 ఇచ్చామనుకోండి, ఓకే, ఇక్కడ టెయిల్ ఇక్కడికి వస్తుంది. ఓకే. అలాగా ఎప్పుడైతే ఎన్క్యూ చేస్తామో టెయిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే డీక్యూ చేస్తామో, అంటే ఎప్పుడైతే ఎలిమెంట్ అనేది తీస్తామో ఫ్రంట్ నుంచి, ఓకే, ఫర్ సపోజ్ 9 తీసామనుకోండి, ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే మన హెడ్ని షిఫ్ట్ చేస్తాం. ఓకే. దాన్ని కూడా +1 చేస్తాం బేసిక్గా. సో అప్పుడే ఎరే ఎలా కనిపిస్తుంది అంటే, ఆ క్యూ ఎలా కనిపిస్తుంది అంటే, 5 అనుకున్నాం కదా లెంత్, ఫిక్స్డ్ లెంత్ 1, 2, 3, 4, 5. 9 తీసాం కాబట్టి 4, 16, 15 ఉంటుంది. టెయిల్ ఇక్కడ ఉంది కదా, +1 అంటే ఎప్పుడైతే ఎన్క్యూ చేస్తాం ప్లస్ చేస్తాం, టెయిల్ కూడా ఉంది. హెడ్ కూడా తీసాం కాబట్టి, ఓకే, ఇంకా మళ్ళీ మనం ఎలిమెంట్స్ యాడ్ చేసామనుకోండి, హెడ్ తీసేసాం కాబట్టి ముందుకు షిఫ్ట్ చేయాలి కాబట్టి హెడ్ కూడా +1, ఇంకా యాడ్ చేసామనుకోండి 19. ఓకే. ఇప్పుడు టైల్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే. లాస్ట్ ఇండెక్స్కి వెళ్తుంది. ఇది ఫిక్స్డ్ సైజ్ 5 అనుకుంటే. ఫర్ సపోజ్ మనం ఇంకా
ఫర్ సపోజ్ మనం ఇంకా ఒకటి తీసేయాలనుకోండి క్యూలోంచి ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు 4 తీసేస్తాం. ఓకే, 4 తీసేస్తాం, హెడ్ని 16 దగ్గర షిఫ్ట్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ ఏం మీరు అబ్జర్వ్ చేస్తే ఎరే అనేది 19 ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసామో అప్పుడే ఫుల్ అయిపోయింది. ఓకే, సో ఇలాగా ఫర్ సపోజ్ మనం ఇంకా ఇన్క్యూ చేయాలనుకోండి. ఓకే, ఇంకా పక్కన స్పేస్ లేదు కదా. బట్ ఇక్కడ స్టార్టింగ్ డీక్యూ చేసినప్పుడు ఈ స్పేసెస్ ఉన్నాయి, ఫ్రీ స్పేస్. ఓకే, బట్ క్యూలో ఏంటంటే మనకి ఇప్పుడు స్పేస్ ఉన్నా కానీ మనం ఫిల్ చేయలేకపోతున్నాం. ఓకే, ఎందుకంటే మనం ఒక ఇండెక్స్ అలా మూవ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ స్పేస్ అనేది ఇక్కడ మనకి ఇప్పుడు ఫుల్ అయిపోయింది కాబట్టి, అంటే కాన్స్టెంట్ స్పేస్ అనుకుంటా 5 అనుకుంటే ఫిల్ అయిపోయింది. కనుక మనం ఏది ఎన్క్యూ చేయాలనుకున్నా చేయలేము. ఓకే, సో దిస్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ క్యూ. ఓకే, ఇన్ స్పెసిఫిక్ స్పేస్ అనేది మనం యూటిలైజ్ చేసుకోము. ఫ్రంట్ ఖాళీ ఉన్నా కూడా, ఫ్రీ స్పేస్ ఉన్నా కూడా మనం క్యూలో ఆ ఫ్రీ స్పేస్ని యూస్ చేసుకోలేము. సో అలాంటప్పుడే మనకి ఈ క్వశ్చన్లో అడిగింది యూజ్ అవుతుంది. డిజైన్ ఏ సర్క్యులర్ క్యూ. మనం ఒక సర్క్యులర్ క్యూని డిజైన్ చేయాలి. బేసిక్గా ఏం చేయాలంటే ఇదే క్యూ బేసిక్ ఇంప్లిమెంటేషన్ ఉంది కదా, బేసిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూని. ఓకే, యూటిలైజ్ ఎక్స్ట్రా స్పేస్. ఓకే, ఇలా యూటిలైజ్ చేసుకోవడానికి అప్పుడే మనం సర్క్యులర్ క్యూ అనేది కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, సో ఈ ఫ్రీ స్పేస్ని యూజ్ చేయడానికి మనం సర్క్యులర్ క్యూని ఇంప్లిమెంట్ చేస్తాము. ఏదైతే 2 పాయింటర్స్ వాడామో ఇనిషియల్గా నల్ ఉండి ఎప్పుడైతే ఒక ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ అవ్వగానే 0 0 పెట్టి, దాని తర్వాత ఎన్క్యూ అయితే ఎలిమెంట్ యాడ్ అయితే టైల్ ఒకటి ఇంక్రీజ్ చేస్తాము, డిక్యూ అయితే హెడ్ అనేది ఇంక్రీజ్ చేస్తాము. సో ఇది కాన్సెప్ట్ దేనికి, బేసిక్ క్యూకి. సో ఎప్పుడైతే ఎలిమెంట్స్ ఫుల్ అయిపోతున్నప్పుడు మనం ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఫుల్ అయినప్పుడు ఎక్కడ యాడ్ చేస్తాం, ముందు డిక్యూఐ ఉంటాయి కదా, కొన్ని తీసేసి ఉంటాయి కదా, అక్కడ ఏమైనా ఎంటీ స్పేస్ ఉంటే అక్కడ యాడ్ చేసామనుకోండి మనకి ఆప్టిమైజ్ అవుతుంది. సో ఎక్స్ట్రా స్పేస్ అనేది వేస్ట్ అవ్వదు. సో అందుకని ఇప్పుడు ఈ సర్క్యులర్ క్యూని ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇందాక చెప్పిన లాజిక్కే సేమ్ లాజిక్. ఫర్ సపోజ్ ఏరియా ఆఫ్ కాన్స్టెంట్ 5 అనుకుందాం. ఓకే, 1 2 3 4 5. ఓకే, ఇనిషియల్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టే క్యూ మాట్లాడుకుంటే అంటే హై ఈక్వల్ టు నల్, సారీ హై కాదు, ఇందాక మనం ఏమనుకున్నాం, హెడ్ నల్, టెయిల్ నల్. ఓకే, ఏదైతే ఫస్ట్ ఇది కాన్స్టెంట్ స్పేస్ ఆఫ్ 5 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేద్దాం, 9. హెడ్ టెయిల్ ఇక్కడే ఉంటుంది. ఓకే, హెడ్ టెయిల్ ఇక్కడ ఉంటుంది, అంటే ఈ పాయింట్ ఈ ఇండెక్స్ దగ్గర. ఓకే, ఇన్సర్ట్ చేస్తాం మళ్ళీ 4 ఇక్కడికి మారిపోతుంది. ఓకే, 16 ఇక్కడికి టెయిల్ ఇక్కడికి మారిపోతుంది. ఓకే, ఇలాగా మనకి నా క్యూ ఇంప్లిమెంటేషనే ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే హెడ్ చేంజ్ అవుతుందో ఆర్ ఫర్ సపోజ్ ఇంకా ఎలిమెంట్స్ మనం యాడ్ చేస్తున్నాము. ఓకే, 17 ఎప్పుడైతే టెయిల్ ఇక్కడ చేంజ్ అవుతుంది. ఓకే, హెడ్ సేమ్ లాజిక్ 9 కూడా రిమూవ్ చేస్తాను, ఇందాకట్లాగే 9 రిమూవ్ చేస్తాను. హెడ్ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది 4 దగ్గరికి. ఓకే, సేమ్ ఇలాగే ఇప్పుడు ఇందాక మనం ఎక్కడైతే ఆపామో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఖాళీగా ఉంది, ఆ పొజిషన్కి వెళ్దాం. 16 17 19. ఓకే, సో హెడ్ ఇక్కడ ఉంది, టెయిల్ ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు మనం 20 అనే ఎలిమెంట్ యాడ్ చేయాలి ఈ పర్టికులర్ క్యూలోకి. అది నార్మల్ క్యూ అయితే మనం యాడ్ చేయలేము, ఎందుకంటే ఫుల్ అయిపోయింది కాబట్టి. బట్ సర్క్యులర్ క్యూ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఎలా చేద్దామంటే ఆ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఖాళీ స్పేసెస్ ఉన్నాయి కదా, ఆ ఖాళీ స్పేసెస్లో ఈ 20 అనేది పంపుదాం. అది ఎలా పంపుదామంటే ఓకే, ఈ టీని ఏదైతే లెంత్ ఉందో టీ +1, అంటే ఇది ఇండెక్స్ 4 అనుకోండి. ఓకే, 4 దగ్గర ఉంది కదా టైల్, ఇప్పుడు ఇండెక్స్ +1 అంటే దాని రిమైండర్ ఆఫ్ ఇట్స్ లెంత్, లైక్ దాని ఇండెక్స్
ప్లస్ 1 దాని రిమైండర్ అంటే దాని యొక్క లెంత్ 5. ఓకే, 4 ప్లస్ 1 5 ఈక్వల్ టు 1. ఓకే, సారీ ఈక్వల్ టు 0. ఓకే, రిమైండర్ 0 కదా, 5 డివైడెడ్ బై 0 అనే కదా. సో అక్కడికి టీ షిఫ్ట్ అవుతుంది. 20 అని ఇక్కడ ఇన్సర్ట్ చేశాక ఇక్కడికి టీ అనేది షిఫ్ట్ అవుతుంది. సో దీని ప్రకారంగా చూసుకుంటా ఆ, ఈ సర్క్యులర్గా మూవ్ అవుతుంది ఇలా. ఓకే, సారీ, యా, సర్క్యులర్గా మూవ్ అవుతుంది. ఓకే, ఇలా సర్కిల్లో మూవ్ అవుతుంది. ఓకే, సో అలాగా టెయిల్ ఇలా మూవ్ చేసాం కదా, సిమిలర్గా హెడ్ కూడా అంతే. ఫర్ సపోజ్ మనం ఇంకా ఎలిమెంట్స్ని యాడ్ చేద్దాం, ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేద్దాం, 21 అని. ఓకే, 21, 16, 17, 19. ఓకే, ఇప్పుడు 21 యాడ్ చేసాక టైల్ ఎక్కడికి వస్తుంది, హెడ్ ఏమో ఇక్కడికి వస్తుంది. ఓకే, 16 రిమూవ్ చేద్దాం, ఇందాకట్లాగే 16 రిమూవ్ చేసేసి ఓకే ఇక్కడ హెడ్ పంపుదాం. ఓకే, అలాగే 17 కూడా రిమూవ్ చేద్దాం, 19 రిమూవ్ చేద్దాం. ఓకే, సారీ, ఈ 19 రిమూవ్ చేసేటప్పుడు హెడ్ ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, 17 రిమూవ్ చేసినప్పుడు హెడ్ ఎక్కడ ఉంది? 19 రిమూవ్ చేసేటప్పుడు హెడ్ ఎక్కడికి వెళ్ళాలి? సర్కిల్గా తిరగాలి. సో ఏం చేయాలంటే దాని ఉన్న ఇండెక్స్ +1 అంటే ఎవ్రీ టైం అంతే. అంటే ఈ పర్టికులర్ పొజిషన్ దగ్గరైనా కాదు, ఇలా ఎప్పుడైతే రిమైండర్ చేసుకుంటామో అది సర్కిల్గా తిరుగుతూ ఉంటుంది మోడ్. ఓకే, ఓకే, ఇండెక్స్ మోడ్ లెంత్. సో ఇది 0కి వెళ్తుంది. సో హెడ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇలాగా సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇలాగా మనం ఏదైతే ఎక్స్ట్రా స్పేస్ ఉందో, ఫర్ సపోజ్ మనం ఇంకా ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసేటప్పుడు 22 ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఓకే, 22 ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ మధ్యలో స్పేస్ ఉంది కదా, అక్కడికి ఇన్సర్ట్ అయిపోతుంది, టైల్ ఎంత ఒకటి పెరుగుతుంది. ఓకే, ఓకే, అలాగా మనము హెడ్ మూమెంట్, టైల్ మూమెంట్ అలా సర్క్యులర్గా చేయాలి. ఆ ఇండెక్సెస్ ఎలా కనుక్కోవాలంటే ఏదైతే కరెంట్ ఇండెక్స్ ఉందో, ఓకే, కరెంట్ ఇండెక్స్ ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేస్తాము, ఇక్కడ 23 యాడ్ చేస్తాము. దీని కరెంట్ ఇండెక్స్ ఏంటి? 2. ఓకే, 2 ప్లస్ 1 మోడ్ ఆఫ్ దాని లెంత్ 5. ఓకే, 3 మోడ్ ఆఫ్ 5 3 కదా, సో 3కి షిఫ్ట్ అవుతుంది. సో ఈ మోడ్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే ఎప్పుడైనా లెంత్ ఎగ్జీడ్ అయినప్పుడు మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వెళ్ళడానికి ఈ పర్టికులర్ మ్యాథమెటికల్ ఆపరేషన్ యూజ్ చేస్తాం అరేలో. ఓకే, అలాగా కంప్లీట్ క్యూని తిరుగుతాము. సో బేసిక్గా ఏంటంటే మనం ఇంకొకటి ఎడ్జ్ కేస్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఎరే ఎంటీ ఉన్నప్పుడు ఎన్క్యూ చేస్తామో హెడ్ టెయిల్ ఒకే ఒక ఇండెక్స్ దగ్గర పెడతాం కదా, అది 0 అనే ఇండెక్స్ దగ్గర. ఇది ఇండెక్స్ 0 కదా, 0 అనే ఇండెక్స్ దగ్గర పెడతాము. ఎప్పుడైతే మనం డీక్యూ చేసేటప్పుడు, ఫర్ సపోజ్ మనం ఇవన్నీ రిమూవ్ చేసాం అనుకోండి ఈ పర్టికులర్ దాంట్లో. ఓకే, డీక్యూ చేసాం, డీక్యూ చేయాలంటే ఇప్పుడు హెడ్ యాడ్ ఉంది 20 దగ్గర ఉంది, అది డీక్యూ చేసేస్తే ఇక్కడ రాస్తాను, 20 డీక్యూ అయిపోయింది కదా. ఓకే, 20 డీక్యూ అయిపోయింది, 21 దగ్గర హెడ్ ఉంది, 22, 23, 19 ఇందాక రిమూవ్ అయిపోయింది కదా. ఓకే, యా, ఇప్పుడు హెడ్ ఇక్కడ ఉంది, టెయిల్ ఇక్కడ ఉంది. ఓకే, ఇంకా డీక్యూ, సారీ, టెయిల్ ఇక్కడ ఉంది. ఓకే, అలా డీక్యూ చేస్తూ ఉంటే హెడ్ పాయింటర్ అనేది 22 రిమూవ్ చేస్తే పోతుంది, 23 కూడా పోతుంది. ఓకే, సో హెడ్ ఇక్కడికి వచ్చేసింది. సో ఎప్పుడైతే హెడ్ టెయిల్ ఒకే దగ్గర ఉందనుకోండి ఏ కేసులో అయినా, అప్పుడు ఆ పర్టికులర్ క్యూలో ఒకే ఒక ఎలిమెంట్ ఉన్నట్టు. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ ఎలిమెంట్ కూడా తీసేస్తామో అప్పుడు ఏదైతే ఇనిషియల్ వాల్యూస్ హెడ్ టెయిల్ నల్లకి పెట్టేయాలి. ఓకే, సో బయటికి తెచ్చేయాలి సింపుల్గా, ఏదైతే స్టార్టింగ్లో ఎలా ఉందో అలాగా. ఎప్పుడైతే ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుందో అప్పుడు ఇండెక్స్ 0 దగ్గర హెడ్ టెయిల్ రెండు పెట్టాలి. ఓకే,
So uh, this is the implementation of circular queue. సో అంటే బేసిక్ క్యూ టూ పాయింటర్స్ వాడి ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో దానికి స్లైట్ ఎక్స్టెన్షన్ ఎక్కడైతే ఖాళీ స్పేస్ ఉందో అక్కడ ఎలిమెంట్స్ని పుష్ చేయడానికి ట్రై చేస్తాము. ఆ పాయింటర్స్ని మారుస్తాము. అది ఎలా మారుస్తామంటే సర్క్యులర్గా మూవ్ అయ్యేటట్టు. ఎరేలో సర్క్యులర్గా అంటే దాని మోడ్ ఆపరేటర్ యూస్ చేసి ఆ ఇండెక్స్ యాడ్ ఉందో ఆడికి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సర్క్యులర్ క్యూ. మీకు క్విక్గా కోడ్ కూడా చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ మెథడ్స్ ఉన్నాయి. నేను రాసింది జావా స్క్రిప్ట్లో. ఓకే. మీ లాంగ్వేజ్లో కూడా ఇదే ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే లాజిక్ వాడి మీరు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. సో బేసిక్గా ఒక్కొక్క ఫంక్షనాలిటీ, సో బేసిక్గా ఎన్క్యూ డిక్యూ అనే కాదు కదా, సమ్ అదర్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ వాల్యూ ఏదో ఏదో చెప్పాలి క్యూలో, లాస్ట్ వాల్యూ ఉందో చెప్పాలి. సో అలాంటివి కూడా మనం క్యూలో మెథడ్స్ ఉంటాయి ఏ లాంగ్వేజ్లో అయినా. సో సింపుల్, ఫ్రంట్ వాల్యూ ఎక్కడ ఉందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉందనుకోండి. ఓకే. ఎక్కడైతే హెడర్ హెడర్ పాయింటర్ ఉందో అదే ఫ్రంట్ వాల్యూ. ఓకే. ఎక్కడైతే టెయిల్ పాయింట్ ఉందో అదే టెయిల్ వాల్యూ. సారీ, ఎక్కడైతే టెయిల్ పాయింట్ ఉందో అదే రియర్ వాల్యూ, అంటే లాస్ట్ వాల్యూ రియర్ వాల్యూ. ఓకే. సో ఎంటీ ఉందా లేదా అని ఎలా చూడొచ్చు అంటే అందులో ఆ క్యూలో ఎలిమెంట్స్ ఏం లేకపోతే ఎంటీయే కదా. సో అది ఎలా ట్రాక్ చేస్తామంటే, అంటే ఇనిషియల్గా మనం ఒక కౌంట్ 0 పెట్టుకుందాం. ఎన్క్యూ చేస్తే ప్లస్ ప్లస్ చేద్దాం, డీక్యూ చేస్తే మైనస్ మైనస్ చేద్దాం. సో దాన్ని బట్టి మనకు కౌంట్ వచ్చేస్తుంది కదా. సో అలాగా కౌంట్ 0నే ఉంటే అది ఎంటీ ఉన్నట్టు. ఓకే. ఫుల్ ఉందా లేదా అని ఎలా చెప్పొచ్చు అంటే, స్టార్టింగ్లో వాడు అరే కెపాసిటీ ఇస్తాడు కదా మనకి ప్రాబ్లంలోనే. సో ప్రాబ్లంలో దాని కెపాసిటీ ఏదైతే ఇస్తాడో అది మనం స్టోర్ చేసుకుందాం. ఏదైతే కౌంట్ ఉందో, కౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆ కెపాసిటీకి మ్యాచ్ అయితే ఫుల్ అయినట్టు. ఓకే. దిస్ ఇస్ ద సింపుల్ థింగ్ కదా, ఈజ్ ఫుల్ అండ్ ఈజ్ ఎంటీ. సో కౌంట్ అనేది ట్రాక్ చేస్తాం. ఇనిషియల్గా 0 పెట్టి ఎన్క్యూ చేస్తేనేమో కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తాం, డీక్యూ చేస్తే కౌంట్ మైనస్ మైనస్ చేస్తాం. ఓకే. దీస్ ఆర్ ద సింపుల్ థింగ్స్. ఫ్రంట్ రేర్ చెప్పా కదా, టెయిల్ పాయింటర్ ఏమో బ్యాక్, అదే లాస్ట్ ఎలిమెంట్ రీర్, హెడ్ పాయింటర్ ఏమో ఫ్రంట్. ఓకే. దిస్ ఇస్ సింపుల్. అండ్ ఎన్క్యూ డిక్యూ గురించే మనం ఇందాకంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది, ఆపరేషన్స్ ఎలా జరుగుతాయని. ఓకే. దిస్ ఈస్ ద కోడ్. క్విక్లీ ఎన్క్యూ చూపిస్తాను. సో బేసిక్గా ఎన్క్యూలో ఫర్ సపోజ్ మనం ఈవెన్ ఫర్ సపోజ్ ఈ కేసులోనే అనుకుందాం, ఏదైతే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో. సో ఈ కేసులోనే ఇక్కడ ఈవెన్ మనం సర్క్యులర్ ఇంప్లిమెంటేషన్ చేసినా కానీ ఎలిమెంట్స్ ఫుల్ అయిపోయాయి. సో అలా ఫుల్ అయిందా లేదా అని ఎన్క్యూ చేసేటప్పుడు ఈ టైంలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎన్క్యూ చేస్తే మాత్రం ఇన్సర్ట్ చేయలేము, ఈవెన్ ఇన్ ద సర్క్యులర్ ఇంప్లిమెంటేషన్. ప్లేస్ లేదు కదా ఎక్కడ. సో సో ఎన్క్యూ చేసేటప్పుడు అలా ప్లేస్ లేకపోతే మనం ఫాల్స్ రిటర్న్ చేయాలి. అంటే దట్ వాజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఓకే. అంటే ఆ కేసులో ఉంటే ఎన్క్యూ ఆపరేషన్ ఫుల్ ఉంటే ఏం రిటర్న్ చేయాలి అలా ఇచ్చారు. సో దట్ ఈస్ వై రిటర్న్ ఫాల్స్. ఓకే. ఎంటీ ఉంటే మాత్రం చెప్పా కదా, ఫస్ట్ ఇనిషియల్గా నల్ పెట్టుకుంటాం మనం. ఓకే. హెడ్ టైల్ నల్ పెట్టుకుంటాము. సో ఎన్క్యూ చేస్తున్నప్పుడు ఎంటీ ఉందంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అవుతున్నప్పుడు మన హెడ్ టైల్ అనేది 0 పెట్టుకోవాలి. ఓకే. అది ఫస్ట్ ఎలిమెంట్ కాదు అంటే ఎంటీ కాదు అన్నప్పుడు మనం టైల్ మాత్రమే ఇంక్రీజ్ చేసుకోవాలి ఇందాక చెప్పినట్టు. ఓకే. అంతే. ఇంకా మన మనం అలా టెయిల్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తాం కదా. సో అంటే ఇండెక్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాం బిఫోర్ వి ఇన్సర్ట్. ఫర్ సపోజ్ 2 3 ఉందనుకోండి ఈ క్యూలో, మనం 4 అనేది ఇంకా 4 అనేది ఎలిమెంట్, ఎన్క్యూ 4. సో టెయిల్ అనేది ఇక్కడ ఉంటుంది 0 1. సో ఎన్క్యూ 4 చేసేటప్పుడు ప్రెసెంట్ ఉన్న టెయిల్కి +1 అంటే సెకండ్ ఇండెక్స్, ఇది టెయిల్ యొక్క ఇండెక్స్. ఈ ఇండెక్స్లో, ఓకే, ఈ ఎరే ఆఫ్ ఇండెక్స్లో ఎరే ఆఫ్ 2లో ఇచ్చిన వాల్యూ సెట్ చేయాలి. సో అదే చేస్తున్నాము. టైల్ని ఒకటి ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ ఎడ్జ్న ఉందనుకోండి, లైక్ లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంటే ఫ్రంట్ ఖాళీ ఉంటే అది వెళ్ళాలి కదా. సో అందుకే ఈ మాడ్ పెట్టాను.
of its queue length. Okay, ఆర్ కెపాసిటీ కూడా పెట్టవచ్చు. అంటే మనం ఏదైతే కెపాసిటీ స్టోర్ చేసుకున్నామో వాడు ఇచ్చింది అదైనా పెట్టవచ్చు. ఓకే, సో అలాగా ఇండెక్స్ని ఇంక్రీజ్ చేస్తాము. ఇంక్రీజ్ చేసిన ఇండెక్స్ దగ్గర వాల్యూ పెట్టేస్తాము, అంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఎన్క్యూ చేయమన్న వాల్యూ. సో అలా ఒక ఎలిమెంట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సో కౌంట్ కూడా ఇంక్రీజ్ చేస్తాం. ఈ కౌంట్ ఎందుకు చెప్పా కదా, ఫుల్ ఉందా లేదా, ఎంటీ ఉందా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఈ పర్టికులర్ వేరియబుల్తో. సో డీక్యూ కూడా అంతే, ఎలిమెంట్స్ ఏం లేకపోతే అది ఎంటీ ఉంటే మనం ఏమీ తీయలేం కదా దాని నుంచి, సో అప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తాము. అండ్ ఈ కేసు కూడా చెప్పాను, హెడ్ టైల్ ఒకే దగ్గర ఉందనుకోండి అది డెఫినెట్గా ఒకే ఒక ఎలిమెంట్ ఉన్నట్టు క్యూలో. సో ఎప్పుడైతే అది కూడా రిమూవ్ చేసేస్తామో హెడ్ టైల్ని ఇనిషియల్ ఉన్న పాయింట్స్కి సెట్ చేసేయాలి నల్. ఓకే, అలా కాదు ఒక ఎలిమెంట్ కాదు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే సింపుల్గా హెడ్ అనే పాయింటర్ని మూవ్ చేసేయాలి. ఓకే, సేమ్ టైల్ని ఎలా మూవ్ చేస్తున్నామో ఎంక్యూ ఆపరేషన్లో. ఓకే, ఒకటి తగ్గింది కాబట్టి ఎలిమెంట్ కౌంట్ డిక్రీజ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఎంటైర్ థింగ్. సో మనం ఇందాక ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా ఎలిమెంట్ తీసేస్తున్నాం అని. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే సింపుల్గా 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, హెడ్ ఇక్కడ ఉంది, టైల్ ఇక్కడ ఉంది. సో ఎలిమెంట్ ఎప్పుడైతే డీక్యూ అనే ఆపరేషన్ వచ్చిందో మీరు అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ మాత్రమే మూవ్ చేస్తున్నాం, ఈ ఎలిమెంట్ని డిలీట్ ఏం చేయట్లేదు. ఓకే, డిలీట్ ఇన్ ద సెన్స్ అది హెడర్ పాయింటర్ని మాత్రమే మారుస్తున్నాం, ఈ ఎలిమెంట్ అనేది అందులో ఉంటుంది. సో ఎలిమెంట్ ఉంటుంది కదా, మరి ఎలా పెడతాం వాల్యూ అంటే వి విల్ జస్ట్ రిప్లేస్ అనమాట, ఎందుకంటే డిలీట్ ఆపరేషన్ యొక్క కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఆ టైం కాంప్లెక్సిటీ మనకు అక్కర్లేదు కూడా, ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే ఇందులో ఎలిమెంట్ ఉంది బట్ హెడ్ పాయింటర్ ఇందులో ఉంది. ఓకే, వీఆర్ నాట్ డిలీటింగ్ దిస్ ఎలిమెంట్ యాజ్ ఐ సెడ్. సో ఇప్పుడు ఫైవ్ అనే ఎలిమెంట్ రావాలి, ఇక్కడ మీకు అలా కనిపిస్తుండొచ్చు కానీ మనం ఇండెక్స్ ఇక్కడ మార్చాం కాబట్టి ఓకే ఇండెక్స్ ఇక్కడ మార్చాము. ఓకే, ఇది ఫుల్ కూడా కాదు, ఎందుకు ఫుల్ కాదు, ఇందాక మనం ఇది రిమూవ్ చేసినప్పుడు కౌంట్ని 3గా డిక్రీజ్ చేసాం 4 నుంచి కదా, సో ఇది ఫుల్ కాదు. సో ఏదైతే టైల్ ఉందో ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ 5 రిప్లేస్ అవుతుంది, 1ని 5గా మారిపోతుంది. సో వి రిప్లేస్ ఇట్. సో ఇక్కడ డిలీట్ అనే ఆపరేషన్ స్పెసిఫిక్గా అనేది ఏం జరగదు. డిలీట్ అంటే మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి డిలీట్ అయిపోయిందని, బట్ కోడ్ ద్వారా మనం ఎక్కడ డిలీట్ కనిపించట్లేదు కదా అని అంటే వీఆర్ జస్ట్ ఓవర్ రైడింగ్ ద వాల్యూ అని. ఓకే, ఇది కంప్లీట్ సర్క్యులర్ క్యూ ఇంప్లిమెంటేషన్. Okay, thanks for watching. Happy coding. See you in the next video.